హాయ్ అండి, ఈరోజు మనం యూఎస్లో ఉన్న ఒక అందమైన ఫామ్లో ఉన్నాము. ఎందుకు అందమైన ఫామ్ అని చెప్తున్నానంటే ఈ ఫామ్లో నిజంగా లోపల చూడడానికి చాలా విశేషాలు ఉన్నాయండి. చాలా అందంగా ఉంది. ఎందుకంటే ఈ ఫామ్లో ఇది ఒక 5 ఎకరాల ఫాము. దీన్ని ఒక సెల్ఫ్ సస్టైనబుల్ అనే దానికి మనం ఒక ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. అంటే ఏంటంటే వీళ్ళు ఈ ఫామ్లో ఒక సైడ్ వచ్చేసి ఒక చిన్న కోళ్ళ ఫామ్ లాగా పెట్టుకున్నారు, ఒక సైడు షీప్స్ ఉన్నాయి, ఒక సైడు హార్సెస్ ఉన్నాయి, ఇంకొక సైడు మొక్కలు వేసుకున్నారు. ఇంకా ఇది కాకుండా ఈ ప్లాంట్కి కావాల్సిన పవర్ కోసం వీళ్ళు ఒక చిన్న సోలార్ ప్యానల్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇంకొక మెయిన్ ఈ ఫామ్ అట్రాక్షన్ ఏంటంటే ఇక్కడ ఆక్వాపోనిక్స్ కూడా ఉందండి. ఒక చిన్న మోడల్ని సెట్ చేసుకున్నారు. సో ఇవన్నీ మనం ఈరోజు వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాము. రండి, మరి మీరు మాతో పాటు ఈ ఫామ్ అంతా చూద్దాం ఒకసారి. మనం ఇప్పుడు ఫామ్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నామండి. చూడండి, ఫస్ట్లోనే వచ్చేసి ఇలాగా వీళ్ళు కోళ్ళ కోసం ఒక ఫెన్స్ వేసి లోపల కోళ్ళు వదులున్నారు. ఒక సైడ్ ఇలాగ కోళ్ళు ఉన్నాయి. ఇంకా నా వెనక ఇక్కడ వచ్చేసి షీప్స్ కోసం ఒక చిన్న రూమ్ లాగా ఏర్పాటు చేశారు. లోపల షీప్స్ ఉన్నాయి. ఇంకా మీరు అటు సైడ్ చూసారంటే అది వచ్చేసి ఇది ఓనర్స్ ప్లేస్ అండి. ఆ ఓనర్ ఇక్కడే ఉంటాడు. ఇంకా లోపల వీళ్ళకి టర్కీలు కూడా ఉన్నాయి ఒక సైడు. ఇది ఎంట్రన్స్. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూద్దాం లోపల ఏమున్నాయో. ఇక్కడ చూసారా, వీళ్ళ దగ్గర డాంకీస్ కూడా ఉన్నాయి. ఒకటే దాంట్లోనే ఒక పక్క డాంకీస్ ఉన్నాయి, కోళ్ళు ఉన్నాయి, బాతులు ఉన్నాయి. ఇవన్నీ కూడా అన్నీ కలిసే ఉంటాయంట. వీళ్ళు మెయిన్ ఎందుకంటే వీళ్ళు అప్పుడప్పుడు సమ్మర్లో పిల్లల కోసం పిక్నిక్ లాగా అరేంజ్ చేస్తారు. అప్పుడు వీటి మీద రైడ్స్ ఉంటాయంట, డాంకీ రైడ్స్. ఇంకా కోళ్ళు వచ్చేసి కోళ్ళ కోసం వీళ్ళు కంప్లీట్ ఆర్గానిక్ ఫుడ్ యూస్ చేస్తారు. ఇంకా ఎలాంటి యాంటీబయాటిక్స్ కానీ డ్రగ్స్ కానీ ఏమి ఇవ్వరు. అవి కూడా మీట్ యూస్ చేయరంట. కంప్లీట్ ఓన్లీ గుడ్ల కోసం మాత్రమే ఈ కోళ్ళను పెంచుతారు. ఇదిగోండి, ఇవి వచ్చేసి వాళ్ళ షీప్స్. ఇవి కూడా వీళ్ళు జస్ట్ పెట్స్ లాగే పెంచుకుంటా అన్నారు. ఇంకొకటి ఏంటంటే ఈ ఫామ్ ఓనర్కి మన ఇండియా అంతా బాగా తెలుసంట. ఆయన మమ్మల్ని చూసి అడుగుతా అన్నాడు, మీకు వైజాగ్ తెలుసా, మీరు ఎప్పుడైనా వెళ్ళారా అని అడుగుతా అన్నాడు. ఇంకా వీళ్ళ ఫామ్లో వీళ్ళు ఒక కరివేపాకు మొక్క కూడా వేస్తున్నారు. అది కూడా చూపిస్తాను. చూడండి, పెద్ద కరివేపాకు చెట్టు. ఇది జస్ట్ వీళ్ళకి ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం అంట, దానికోసమే దీన్ని పెంచుకుంటా అన్నారు. ఇంకా ఇది కాకుండా ఫ్లోరిడా, ఈ ప్లేస్ వచ్చేసి ఫ్లోరిడా అండి. ఇక్కడ ఆరెంజెస్ అనేది చాలా ఫేమస్. ఇక్కడ చూస్తే వీళ్ళ ఫామ్లో ఆరెంజెస్ కూడా వేస్తున్నారు. ఒక 2-3 వెరైటీస్ ఆరెంజెస్ ఉన్నాయి ఇక్కడ. ఇదొక వెరైటీ. అక్కడ చూడండి పెద్దగా ఉన్నాయి కదా కాయలు, ఇదొక వెరైటీ. ఇలాగ ఒక 2-3 రకాల వెరైటీలు వేస్తున్నారు. వీళ్ళ ఫామ్లో ఇంకొక అట్రాక్షన్ ఏంటంటే చూడండి, మునగ చెట్లు. ఈ మధ్య ఇక్కడ యూఎస్లో మునగాకు వాడకం అనేది చాలా ఎక్కువైపోయిందండి. అదేంటంటే ఇప్పుడు వీళ్ళు చేసిన రీసెర్చ్ వల్ల మునగాకు అనేది చాలా న్యూట్రిషన్ అనేది వీళ్ళు తెలుసుకొని చాలామంది, ఇదివరకు మేము ఇంకొక వీడియోలో కూడా చూపించాము, అక్కడ కూడా మేము ఒక మునగాకు ఫార్మర్ని మీట్ అయ్యాము. వాళ్ళు కూడా మునగాకుతో రకరకాల ప్రోడక్ట్స్ తయారు చేస్తూ ఉన్నారు. మీరు ఆ వీడియోని మా ముందు వీడియోస్లో చూడొచ్చు. అలాగే వీళ్ళు కూడా చాలా చెట్లు వేసుకున్నారు ఇక్కడ, మునగ చెట్లు. వీటితో వీళ్ళు కూడా కాయలు అమ్ముతారంట, మునగాకు పౌడర్ చేసి అమ్ముతారంట. ఫ్రెష్ ఆకులు కూడా కావాలనుకునే వాళ్ళు కొనుక్కోవచ్చు. ఇంకా ఇవి కాకుండా బెండ చెట్లు వేస్తున్నారు. ఇవన్నీ ఇప్పుడు వింటర్ కాబట్టి పోయాయి. ఇంకా ఇక్కడ కేలు, క్యాబేజ్ ఉంది, టమాటాస్ ఉన్నాయి, అటు సైడు బొప్పాయి మొక్కలు ఉన్నాయి, చాలా ఉన్నాయండి ఇంకా మొక్కలు. మెయిన్ ఇవైతే మునగ చెట్లు అండి. ఇవి దాదాపు 3-4 ఇయర్స్ అయిపోయిందంట వీళ్ళేసి. ఇవి 3-4 ఇయర్స్ ఓల్డ్ చెట్లు. ఇది వింటర్ కాబట్టి గ్రోత్ అంత ఎక్కువ లేదు. అదే మనం సమ్మర్, మే, జూన్ అలా వచ్చి చూసామంటే ఫుల్ కాయలు, ఆకులు చాలా బాగుంటాయి ఈ చెట్లు చూసేదానికి. ఇది బాగుందండి. వీళ్ళకి ఫామ్లో 3 పాలీ హౌస్లు కూడా ఉన్నాయండి. ఒక దానిలో వచ్చేసి ఫ్లవర్స్ గ్రో చేస్తున్నారు బొకేస్ కోసము. ఇంకో రెండిట్లో వచ్చేసి ఆక్వాపోనిక్స్ ఉన్నాయి. అవి లోపలికి వెళ్ళి చూద్దాం మనము. ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను కదా వీళ్ళకి ఒక ఆక్వాపోనిక్ సిస్టమ్ ఉందని, దాని దగ్గరే ఉన్నాము. ఆక్వాపోనిక్స్ అంటే ఏం లేదు, సింపుల్గా చెప్పాలంటే వీళ్ళు ఒక తొట్టెల్లో చేపలను వదులుతారు. ఈ చేపల నుంచి వచ్చే వేస్ట్ నీళ్ళు ఉంటాయి కదా, ఈ నీళ్ళని వచ్చేసేసి ఇలాగా పక్కనే మొక్కలు ఉన్నాయి చూడండి, వీటి దగ్గరికి వదులుతారు. అంటే ఈ చేప వ్యర్థాల నుంచి వచ్చే పోషకాలని ఈ మొక్కలకి ఎరువులాగా వాడతారు. ఇది వచ్చేసి సాయిల్ లెస్ మీడియం అండి, మట్టేం లేదు. జస్ట్ మన థర్మోకోల్ షీట్స్ ఉంటాయి కదా, దాంట్లో ఫస్ట్ సీడ్ వేసేటప్పుడు కొంచెం సాయిల్ లేదంటే వుడ్ చిప్స్ కానీ అలాంటివి వేసి సీడ్ పెడతారంట. ఇంకా తర్వాత జస్ట్ ఎరువుగా వచ్చేసి ఇదే ఈ చేప వ్యర్థాల నుంచి వచ్చే నీళ్ళే ఈ మొక్కకు కావాల్సిన పోషకాలన్నీ ఇస్తాయి. ఇవి కాకుండా కొంచెం లిక్విడ్ న్యూట్రియంట్స్ కూడా అందిస్తారంట. ఇంకా పెస్ట్కి వచ్చేసి వీళ్ళు చెప్పింది ఏంటంటే నీమ్ ఆయిల్ యూస్ చేస్తారంట, లేకపోతే సోప్ వాటర్ యూస్ చేస్తారంట. ఇంకా ఇవి కాకుండా ఏదైనా వైరస్లు వచ్చినప్పుడు మిల్క్ వాటర్లో కలిపి యూస్ చేస్తారంట.
వీళ్ళు బేసిక్ ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి అంటే ఇలాగ ఎవరైనా వాళ్ళ ఇంట్లో ఇలాంటిది సెట్ చేసుకోవాలి ఆక్వాపోనిక్స్ అనుకున్న వాళ్ళకి వీళ్ళు సెట్ చేసి ఇస్తారు. ఇంకా ఇది పెద్ద స్కేల్లో చేస్తున్నారు, చాలా పెద్ద సిస్టము. ఇలా కాకుండా పక్కనే ఇంకొక పాలీ హౌస్ ఉంది, దాంట్లో చాలా చిన్న సేమ్ సెటప్ ఉంది, చాలా బాగుంది ఇది. ఇక్కడ లోపల ఒక చిన్న షాప్ లాగా కూడా పెట్టుకున్నారు. వీళ్ళ ఫామ్లో వచ్చే ప్రోడక్ట్స్ అవి కాకుండా లోకల్గా ఆర్గానిక్ ఫార్మర్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి కూడా ఉత్పత్తులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టి అమ్ముకుంటారు. చాలా చిన్నదే ఇది. అదిగో అదేనండి నేను చెప్పిన పాలీ హౌస్, ఫ్లవర్స్ గ్రో చేస్తారని చెప్పాను కదా, మీరు అక్కడ చూడొచ్చు. ఆ బ్యాక్ సైడ్లో ఉంది కదా, అక్కడ వచ్చేసి మొత్తం ఫ్లవర్స్ గ్రో చేస్తూ ఉన్నారు వీళ్ళు. ఇంకొకటి అక్కడ చూసారంటే అజోలా కూడా గ్రో చేస్తూ ఉన్నారు వీళ్ళు. దీన్ని వచ్చేసి మనకి తెలుసు కదా, అజోలా అనేది మనకి వీడ్స్ పెరగకుండా కంట్రోల్ చేస్తుంది. ఇదేనండి వీళ్ళు ఏర్పాటు చేసుకున్న సోలార్ ప్యానెల్స్. ప్రజెంట్ ఈ ఫామ్ కావాల్సిన ఒక 20% ఎనర్జీని దీని నుంచే జనరేట్ చేసుకుంటా ఉన్నారు. ఫ్యూచర్లో ఆల్మోస్ట్ ఇంకా బయట నుంచి ఎలక్ట్రిసిటీ కాకుండా కంప్లీట్ సోలార్ ప్యానెల్ ద్వారానే కరెంటు మొత్తం చేసుకోవాలనేది వీళ్ళ ప్లాన్ అంట. ఇక్కడ వచ్చేసి జాన్ చెట్టు కూడా ఉందండి. వీళ్ళ ఫామ్లో చూస్తే ఒక పంట ఒక మొక్క అలా ఏం కాదు, ఒక దగ్గర కొన్ని జాన్ చెట్లు ఉన్నాయి, కొన్ని బొప్పాయిలు ఉన్నాయి, అరటి ఉన్నాయి, కూరగాయలు ఉన్నాయి, ఇంకొక పక్కన చూస్తే మునగ చెట్లు వేస్తున్నారు. ఇలా అన్నీ కలిపి మిశ్రమ పంటలు వేసుకున్నారు. ఎప్పుడు కూడా ఏక పంట అనే విధానం కంటే ఇలాగా అన్నీ కలిపి వేసుకోవడం అనేది ది బెస్ట్ అండి. వీళ్ళు ఇదే పద్ధతిని ఫాలో అవుతున్నారు. ఇక్కడ వీళ్ళ ఫామ్ పేరు ఇదేనండి, ల్యాండ్ ఆఫ్ డిలైట్ అనేది వీళ్ళ ఫాము. ఇక్కడ చూసారంటే వీళ్ళు అక్కడక్కడ వీళ్ళు మంచి మంచి కొటేషన్స్ రాసుకున్నారు. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇదొక కొటేషన్ రాసుకున్నారు, ఇక్కడ ఇదొక కొటేషన్ ఉంది, ఇంకా అక్కడక్కడ చాలా మంచి మంచివి రాసుకున్నారు. చాలా బాగుంది ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే. చూసుకునేదంతా ఈ అబ్బాయే. ఆ ఓనర్స్ వచ్చేసి పక్కనే ఉంటారు. ఇతను ఈ ఫామ్లో ఉన్నాయి కదా ఆల్రెడీ మీరు చాలా చూసారు కదా, షీప్స్ కానీ కౌస్ కానీ, వాటన్నిటిని చూసుకునేది, ఈ మొక్కలనంతా మెయింటైన్ చేసుకునేది ఇతనే అండి. How you doing? My name's Guy. I work here at a Land of Delight all natural and organic farm. So basically out here, you know, we grow different produce, vegetables, fruits. We teach people how to plant, how to grow certain things. We have a number of different animals. We have, you know, chickens, goats, sheep, donkeys, a horse, a number of different things. We have, you know, just for the kids to come and play. We have different games, and we do a market every Saturday where people can come out and they can buy their own produce. We can show them. We have a free grow class for people every Saturday. And, you know, this place has actually changed my life. I've come out here and I've been out here for 7 months now, and I'll be out pretty soon. It'll have been 8 months, and this place has literally changed my life. I'm actually an intern student out here at this farm, and I work, do agriculture, and you know, I take care of this farm out here. I have a couple different people that help me as well, but I'm one of the main people out here, and we just take care of the farm. As you can see, I hope it looked good in the videos, and you know, it's very exciting to work out here for me. You know, I love nature. I love being outside. I love being outdoors. I love the fresh air here in Florida, and we're out here in Plant City, Florida, and it's been amazing. So you know, this is an awesome farm, and come on out. Thank you. Absolutely. ఇదేనండి ఇవాళ మా ఫామ్ విజిట్. మేము ఇంతకు ముందు చూసిన ఫామ్స్కి ఈ ఫామ్కి చాలా తేడా ఉందండి. ఇక్కడ ఎందుకు చాలా ప్లెజెంట్గా అనిపించింది, ఇదంతా చాలా బాగా అనిపించింది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మేము లాస్ట్లో ఇక్కడ ఓనర్తో మాట్లాడాము, కానీ దాన్ని మేము వీడియో తీయలేకపోయాము. ఆయన చాలా మంచి విషయాలు చెప్పాడు. అవి మేము తర్వాత ఇంకొకసారి ఆయనతో వీడియో తీసి అది డీటెయిల్గా మీకు చూపిస్తాము. మేము ముందు ముందు ఇలాగే ఇంకా చాలా ఆర్గానిక్ ఫార్మింగ్స్ని విజిట్ చేయాలనుకుంటున్నాము. ఇక్కడ వీళ్ళు పాటించే పద్ధతులు కావచ్చు, ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నందుకు వీళ్ళు గవర్నమెంట్ నుంచి పొందే సబ్సిడీస్ కావచ్చు, ఇలాంటి చాలా విశేషాలు ఇవన్నీ మన తర్వాత వీడియోస్లో తెలుసుకుందాము. ఇలాంటి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. Tell him to put his hand under here. Can you put your hand under?